అపవాది మన దగ్గరికి వస్తాడు. ఈ మాటను ఎంతమంది నమ్ముతారండి? ఖచ్చితంగా వస్తాడు. మళ్ళీ చాలా మందికి అనుభవం కూడా ఉండొచ్చు. అయితే వచ్చి ఆయన అనే మాట ఏంటంటే, అన్నిటినీ వీటిని కాదు, ఐ షో యూ సంథింగ్ బెటర్, నేను ఇంకా దీనికన్నా గొప్పది నేను చూపిస్తాను, లేదా ఈ లోకంలో ఉన్న దాంట్లో బెస్ట్ నేను మీకు ఇస్తాను అని చెప్పచ్చు. కానీ అన్నిటికన్నా ముఖ్యంగా మనం ఆశపడాల్సింది, సంఘము ఎప్పుడూ కూడా ఆశ పెట్టుకోవాల్సింది ఏంటంట, దేవుని మొక్కాలని, ఆయనను మాత్రమే మనం సేవించాలని గుర్తెరగాలి. చాలా మంది పిల్లలు కాలేజెస్కి వెళ్ళే క్రమంలో ఇనిషియల్గా 10th క్లాస్ వరకు బాగానే ఉంటుంది. 10th క్లాస్ వరకు అందరూ రెగ్యులర్గా వెళ్తారు, ఏదో హాలిడేస్ వస్తాయి, గ్యాప్స్ ఉంటాయి, చర్చెస్కి వస్తారు, బాగానే ఉంటుంది. వన్స్ దే గెట్ ఇంటూ ఇంటర్లోకి రాగానే ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. బాగా చదివే వాళ్ళకైతే ఇంకా ప్రెషర్, మామూలుగా చదివే వాళ్ళ ప్రెషర్ వాళ్ళకు ఉంటుంది. ఈ ప్రెషర్ అందరినీ తట్టుకునే మధ్యలో వాళ్ళు దేవుడిని నిండి దూరమైపోయే పరిస్థితి ఏర్పడతాం. దేవుడిని ఆరాధించాలన్న అప్పటిదాకా ఎంతో పట్టుదలతో ఆసక్తితో ఉన్న పిల్లలు మెల్లిగా దేవుడి పట్ల ఆశ ఉన్నప్పటికీ అపవాది ఎన్నో రకాలుగా అడ్డుగోడలని వేస్తూ ఉంటుంది. అయితే అవి రావాలని నేను చెప్పట్లేదు, ఇందాక అన్నాను కదా, అలాంటివి రావచ్చు. అయినప్పటికీ వాటిలో దేవుడిని ప్రార్థించి దేవుడిని ఆరాధించాలనే ఆశ మనం కలిగి ఉంటారు. అప్పుడు దేవుడు ఖచ్చితంగా దాన్ని మనకి మార్గం సరళం చేస్తాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్, నేను కాలేజ్ అంటే సింపుల్ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను తప్ప, మనం ఉండే ఏ రంగంలో అయినా అయి ఉండొచ్చండి. మనం బిజినెస్లో అయి ఉండొచ్చు, మనం వెళ్ళే చిన్న చిన్న ఉద్యోగాల్లో అయి ఉండొచ్చు. కానీ వాటిల్లో కూడా మనకి ఎన్నో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆయనను ఆరాధించే సమయానికి మనకు ఆటంకం రావచ్చు. ఆరాధించే సమయానికి సంఘాన్ని ఏక మనసు లేకుండా సాధారణ ఎన్నో రకాలుగా శోధన తీసుకొస్తూ ఉంటాడు. అయితే ఇదంతా తెలిసిన మనము ఇదంతా గుర్తెరిగి కూడా ఏం చేస్తామంటే, దేవుణ్ణి మొక్కకుండా అటువంటి పరిస్థితుల్లో పడిపోయే ఎన్నో సందర్భాలు మన మధ్యలో ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడే చూడొచ్చు, మా సంఘాలు ఇంకా చాలా మంది లేరు మాకు. ఎందుకు రాలేకపోయారు అంటే, ఆటంకాలు వచ్చినప్పుడు వారు నిలబడలేని స్థితిలో ఉన్నారు, లేదా వారిని అపవాది ఎంతగానో దాడి చేస్తుంది అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. ఈ విషయం గమనించి మనము దేవుడు మన నుంచి ఆశపడే విషయాన్ని మనం నెరవేర్చే వారిగా ఉండాలని కీర్తనకారుడు